బీఆర్ఎస్ హయాంలో రాజకీయ నాయకుల అందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిటదిట విచారణకు ఆయన హాజరయ్యారు. ఈ కేసులో సాక్షిగా ఆయన వాంగ్మూలం ఇచ్చారు. ఉప ఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాప్ అయిందని ఇప్పటికే గోనె ప్రకాష్ చెప్పారు. ఇవాళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో గోనె ప్రకాష్ వాంగ్మూలాన్ని అధికారులు రికార్డు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన సొంత పార్టీ నేతల ఫోన్లను కూడా బీఆర్ఎస్ ట్యాపింగ్ చేయించిందని గోనె ప్రకాష్ ఆరోపించారు. రోహిత్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పారు. ప్రభాకర్ రావు గారు ఉన్నారు. 6 నెలల దానికి ఆయన కలవకనుకో ఎవరికి ఇవ్వాలి? అయినా డైలీ రిపోర్టు. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అనుకోండి, ఇది అనుకోండి, ఎవరికి ఇవ్వాలి? సంతోష్ మందులేసి ఆయన రాజ్యసభ ఉండే కదా, ఆయనకి ఇస్తే ఆయనకి బ్రీఫ్ ఇస్తుండే. ఎప్పుడైనా అవసరం అనుకుంటే ఫోన్లో మాట్లాడేలా పిలిస్తే పోవాలి. కానీ ఇదే చీఫ్ మినిస్టర్ అంటే ఫోన్ ట్యాపింగ్కు నిదర్శనం. 2015లో ఓటుకు నోటు కేసులో ఫోన్ ట్యాపింగ్ ద్వారానే రేవంత్ రెడ్డి గారు రైట్ ఓకే. మొన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ 2022 మేలో చేశాం. ఒక ప్రెస్ మిత్రుడు ఇంగ్లీష్ పేపర్ పేరు అవసరం లేదనుకోండి, ఏం సార్ ఇది ఫోన్ ఏం బక్వాస్ అంత ట్రాష్, అసలు నాకు ఫోన్ ట్యాపింగ్ అయితే అంత సిల్లీ, మీరు ఎవడెవడో మాట్లాడుతూ సిల్లీ మాట్లాడుతున్నారు. ఎవడో ఆ డిఐజీ ఉంటాడు, వాడు ఏదైతుందో డీసీపీ ఉంటాడు, వాళ్ళు ఏదో రిపోర్ట్ ఇస్తారు. ఎవ్రీడే ముఖ్యమంత్రి సార్ చెప్పాడు కదా, ఆ ముఖ్యమంత్రిని ఏదైతుందో ఎంటైర్ 10 సంవత్సరాల్లో ప్రభాకర్ రావు గారు 6 ఏళ్ళు ఉన్నా 7 ఏళ్ళు ఉన్నా మీరు తెలుసుకోండి. లేకపోతే ఇతర ఆఫీసర్లు ఇంటెలిజెన్స్ రిటైర్ ఉన్నారు, ఇప్పుడు పనిచేసిన ఉన్నారు. 6 నెలలకు ఒక్కసారి కూడా కలిసేది ఏ ముఖ్యమంత్రి కూడా ఇంటెలిజెన్స్ని చేంజ్ అయిపోతుంది. సంతోష్ ఎవరు? ఇది ఆర్డినరీ రాజ్యసభ కావచ్చు, ఈజ్ నాట్ కాన్స్టిట్యూషన్ అథారిటీ కాదు, ఒక మంత్రి కాదు, లేదా ఒక అధికారి కాదు, ముఖ్యమంత్రి కాదు. అలాగే అతను ఇది పట్టుకునే ముందు ప్రెస్కు బ్రీఫ్ ఇచ్చే ముందు, మీడియా బ్రీఫ్ ఇచ్చే ముందు తనే స్వయంగా చెప్పిండు, ఒక అర్ధ గంటల ఒక లాస్ట్ అయిపోతుంది, చంద్రబాబు గారు పట్టుకుంటున్నారు, హరిహరాదులు కూడా ఆయన రక్షించలేదని ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. అప్పుడే ట్రాప్ అయ్యాడు. ఆయన ఎట్లా బ్రీఫ్ ఇచ్చిండే? ముఖ్యమంత్రికి ఏమవసరము? సంబంధం లేదు కదా ఆ ఇంటెలిజెన్సీ వ్యవహారం అంతా కేసీఆర్ దగ్గర. ఇప్పుడు ప్రభాకర్ రావు గారు ఉన్నారు. 6 నెలల దానికి ఆయన కలవకనుకో ఎవరికి ఇవ్వాలి?